రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఓ విద్యుత్ ఉద్యోగిపై తన ప్రతాపాన్ని చూపించారు. తాను ఓ ఎమ్మెల్యేను అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫోన్లో బూతులు తిట్టారు. విద్యుత్ ఉద్యోగి తన ఇంటికి కరెంట్ కట్ చేశారని భావించిన ఎమ్మెల్యే ఆ ఉద్యోగి చెప్పే విషయాన్ని కూడా వినకుండా దూషించాడు. తానంటే ఏమనుకున్నారని, తాను ఒక ఎమ్మెల్యేనంటూ ఆ చిరుద్యోగిపై చిందులేశారు. తన దగ్గరకు వచ్చి కలవాలంటూ హుకుం జారీ చేశారు. ఒక్క నిమిషం నేను చెప్పేది నేను సార్ ప్లీజ్. నువ్వు రాలా మా ఇంటికి రారా ఇప్పుడు మా ఇంటికి రా సార్. నేను కాదు ఇప్పుడు మా ఇంటికి రారా మా ఇంటికి రా కాదు సార్. కూర్చున్నా ముంగల గురించి ఏడికి పంపిందంట సార్. నేను ఒక్క నిమిషం సార్. నేను ఎవరో కాదు కొండపల్లి అంతా కొడుకుని సార్. ఎవరన్నా కాదు బాడకావు కరెంట్ కట్ చేయలేదు సార్. ఆయన అశోక్ రెడ్డి చెప్పిండు. అశోక్ రెడ్డి వల్గర్ గా మాట్లాడి మేము నిన్ను వెతుకుంటా మాట్లాడితే నువ్వు కరెంట్ బంద్ చేస్తావా? బంద్ చేయలేదు సార్. మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా నేను. మీరేమో అక్కడ విజిట్ అవ్వడానికి వెళ్ళిండ్రు. నువ్వేమో రికార్డ్ చేసినావు అంట కదా. నువ్వు రికార్డ్ చేసినావంట. అశోక్ రెడ్డి అంటే ఎవరనుకోరా తమ్ముడు ఆయన. నేనేమన్నా సార్? నేనేమనలేదు కదా సార్. నేను నువ్వు రికార్డ్ చేసినా అంట కదా. నమస్తాను లేదు. ఆయన తిట్టిండు సార్. నన్ను తిట్టిండు. అరే ఎందుకు పెడతారా? తిట్టిండు సార్. మీరు కావాలంటే వేరే ఉన్నాడు సార్. తిట్టిండు. నువ్వు బయట కనబడ్డావు. అవును సార్. నేనేమన్నాను సార్? ఏమన్నాను సార్? సాయంత్రం కడతామని చెప్పి అన్నాడు కదా. అవును. అంతే. నేను వెళ్ళిపోయినా సార్. రూల్స్ ఉంటాయి, మాకు కూడా రూల్స్ ఉంటాయి, మాకు కూడా ఇది ఉంటాయి. మాకు చెప్తావారా నువ్వు మీ రూల్స్? కాదు సార్. నేను ఏమనలేదు. ఆయననే. అరే మీ ఏడీ పోస్టింగ్ రాంబాబుది రఘుమార్ రెడ్డి నన్ను అడిగిండు. ఏడీ ఎవరైనా సెలెక్ట్ చేసుకో అంటే నేను డిఈని అడిగి ఈ పేరు తీసుకొని పోస్టింగ్ చేపించిన రాంబాబు. అర్థమైందా సార్? నువ్వేంద్రా నగరాలు చేసేది కాదు సార్. నేను 4 years నుంచి చేస్తున్నా సార్. ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్? మీరు చూడండి. ఎందుకు చేస్తామంటే నేను చేయలేదు సార్. ఆయన కావాలని క్రియేట్ చేసిన అట్లా వల్గర్ గా మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని. ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్. ఇప్పుడు వాచ్మెన్ ఎవరు తప్పున మేమేం మాట్లాడినాం చెప్పు. అడగండి సార్ ఒకసారి. మేమేమన్నా అన్నామా? కట్ చేస్తామంటారా? నా ఇంటికి కరెంట్ బిల్ ఎందుకు కట్ చేస్తామంటారు? కరెంట్ ఏం కట్ చేయలేదు సార్. మీ ఎమ్మడే వచ్చినా నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా. ఆయన అశోక్ రెడ్డి కట్ చేయండి, రూల్ ఉంటే కట్ చేయండి అని చెప్పి మాట్లాడాను సార్. నేను 7 సార్లు సార్. నేను 7 సార్లు మాట్లాడాను సార్. ఆయన అట్లా అంటే కట్ చేస్తామంటారా? నేను కట్ చేయలేదు సార్. కరెంట్ కట్ చేయలేదు. కట్ చేయలేదు సార్. కరెంట్ కట్ చేయలేదు. కట్ చేయలేదా? మళ్ళీ ఎందుకు ఇస్తాం మరి? మళ్ళీ ఎందుకు వచ్చేస్తాం మరి? నేను రాని ఆఫీస్ లోనే ఉన్నా సార్. నేను ఆఫీస్కి వచ్చిన సార్ చెప్పినాను సార్ ఇట్లా అన్నారంటే 7 సార్ మాట్లాడిండు. నువ్వు పంపించావు కదా, వాడు వచ్చి చేయలేదా? డోర్ తీ. ఆయన ఏం లేదు సార్. తేలే డోర్ తీసిండు అంతే. నా అశోక్ రెడ్డి నవాజ్ మాట్లాడింది సార్. మేమేమనలేదు సార్. మేమేమన్నది ఆయన అంటుండే మీరు ఏదంటే అట్లా ఇది చేస్తారని చెప్పి. మేము వచ్చి కాళ్ళు అడిగినాం అంతే. కట్టమంటే మేము వెళ్ళిపోతాం కదా సార్. మేము ఇప్పుడు నువ్వు కరెంటు బంద్ చేసేంత దమ్మారా నీకు? ఎమ్మెల్యే ఇంటికి ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావురా? కరెంటు మంత్రి అవుతారా, ముఖ్యమంత్రి అవుతారు. నిజంగా నీ బతికి ఎంతరా? కాదు సార్. మేము ఎప్పుడైనా బంద్ చేసినామా సార్? నేను 4 years నుంచి చేస్తున్నాను. బంద్ చేసి మళ్ళీ ఆన్ చేపించినావు. లేదు సార్. అదే సార్ మళ్ళొకసారి నష్టాలు చేసినామంటే తోడుగా ఎడగొడతాం. మళ్ళొకసారి చేసినామంటే సార్ నేను అర్థమదా సార్? సార్ ఎందుకురా? ఏం తిమ్మడం ఎక్కువ అదా నీకు? కాదు సార్. అదే మీకు సృష్టించి సార్. నేను ఒకప్పుడు మీ కార్యకర్తను సార్. నేను మీ ఎంబడి తిరిగినాను సార్. మీరు అట్లా మాట బాధ అనిపిస్తుంది సార్. మీరు నువ్వు రికార్డ్ చేసినా ఉంటాయి కదా. ఆయన తిట్టిండు సార్. తిట్టింది రికార్డ్ చేసిన అని చెప్పినాను నేను అని చెప్పి మీ దగ్గరకు వచ్చినాను సార్. నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాను మీ దగ్గరికి వచ్చినాను సార్. ఫంక్షన్ హాల్ కాడికి మీరేమో దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయినరు. నేను మా సార్ ఫోన్ చేశాను. నేను ఇట్లా తిడుతున్నాడు. మా 7 సార్కి ఫోన్ చేశాను సార్. ఇట్లా తిడుతుండు సార్ అంటే చెప్తే సరే ఉండండి రావటని చెప్పి వచ్చి అన్నాడు. మేము వచ్చేసినాం సార్. నేను మాట్లాడతాను సార్తో మాట్లాడతాను వచ్చేందుకు వచ్చేసినాం మేము అంతే. మళ్ళీ ఒకసారి ఇట్లా చేయడం అంటే బాగుండేది. మళ్ళీ నాకు వచ్చి కళ్ళు తర్వాత ఏం చెప్తున్నా సార్. ఓకే సార్. విద్యుత్ ఉద్యోగితో ఎమ్మెల్యే ఫోన్ కాల్ సంభాషణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే తనను దూషించడమే కాకుండా ఎమ్మెల్యే పిఏ అశోక్ రెడ్డి తనపై చేయి చేసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ మేరకు ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యుత్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే గారి పిఏ అశోక్ రెడ్డిని కరెంట్ బిల్లు అడగడం జరిగింది.
అడగడం జరిగితే అతను కార్యకర్తల ముందు కరెంట్ బిల్ అడుగుతామని చెప్పేసి బూత్ మాటలు తిడితే అతను అదే విషయాన్ని ఆయన సూపీరియర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే సరే నువ్వు ఆఫీస్కి వచ్చేసి మళ్ళీ తర్వాత చూద్దామంటే అతను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను చెప్పే వర్షన్ ఏంటంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇంటికి రానంటే అతను అసిస్టెంట్ లైన్మెన్ ప్లస్ సూపర్ ఆఫీసర్స్ ఏడీఐస్ పోయి పిలిస్తే పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారి పిఏ అతను బూత్ మాటలు తిట్టి అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ముందరనే. ఎమ్మెల్యే గారు ప్లస్ అతని సీనియర్ ఆఫీసర్స్ ముందు ఇదే కరెంట్ బిల్ విషయంలో పోతే నన్ను బూత్ మాటలు తిట్టి విధులకు ఆటంకం కలిపే విధంగా నన్ను కొట్టి బూత్ మాట తిట్టడం జరిగిందని మనకు నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ లైన్